పూర్తి స్థాయిలో అటు భారతదేశంలోనే కాదు ఇటు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరి కూడా ఈరోజు డ్రగ్స్ బానిస కావడం జరుగుతుంది. ఈరోజు చూస్తూ ఉంటే కొంతమంది వాడేటప్పుడు మేము పిల్లప్పుడు చూస్తే ఇప్పుడు అట్లా కాకోకుండా ఆన్లైన్ ద్వారానే అమ్మకాలు చేపడుతున్నారంటే దీనికి కారణం కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం. ఈరోజు చూస్తూ ఉంటే ఏదైతే అదానీ సంస్థకు భారతదేశంలో ఉండే సంపదంతా కూడా ఈరోజు అదానీ అంబానీకే కట్టుబెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే అదానీ పోర్ట్ల నుంచి ఈరోజు అక్రమంగా మాదక ద్రవ్యాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే ఒక బియ్యం పంపిణీని సాగుగా చూసుకుంటూ ఈరోజు అక్రమంగా మన దేశంలో ఆయుధాల సప్లై కానివ్వండి, గంజాయి సప్లై కానివ్వండి, అదేవిధంగా విపరీతమైన విషపూరితమైనటువంటి డ్రగ్స్ కూడా మనకు పూర్తి స్థాయిలో మన యువతకి ఈరోజు చేరుతున్నాయంటే కారణం అది అదానీ అంబానీ కేంద్రంలో ఉండే బీజేపీ సర్కారే. ఇంతకుముందుండే ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో దేశంలోనే అత్యంత స్థానంలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉండేది డ్రగ్స్ లో. అదేవిధంగా అటు తెలంగాణ కానివ్వండి, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి గడిచిన 10 సంవత్సరాలలో పూర్తి స్థాయిలో యువత మొత్తం మత్తుకు బానిస కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క యువకుడు కూడా మత్తుకు బానిసైనటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఇక్కడ చూసిన సిటీ కల్చర్ పబ్బులు, టీకేఫ్లు, ఆ పబ్బుల్లోనూ టీకేఫ్ల్లోనూ గంజాయి మాదక ద్రవ్యాలు తప్ప మిగతా ఏం లేవు. చూస్తూనే ఉంటారు మీరు కూడా. ప్రతి ఒక్క 100 మంది పిల్లలు సిగరెట్ తాగితే దాంట్లో 60 నుంచి 70% మంది గంజాయి తాగుతారనేసి ఒక రిపోర్ట్ ఆధారంగా ఉంది. ఈరోజు యువత మొత్తం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు. కాబట్టి యువతను ఉండే కోరుకుంటున్నాం, ఏదో కొద్దిసేపు తృప్తి కోసమో ఏ సినిమాలో చూసే హీరోలు హీరోయిన్లు మత్తు పదార్థాలకు బానిసైనారు, వాళ్ళని చూసి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవడము. అయ్యా యువత, ఇప్పుడు మీకు కావాల్సింది మత్తుకు బానిస కావడం కాదు, ఈ దేశాన్ని రక్షించుకోవడం మీతోనే ఉంది. మీరు తప్ప ఈ దేశాన్ని, ఈ దేశ భవిష్యత్తుని ముందుకు తీసుకుపోయడం ఎవరు లేరు. ఎవడో ఒకరు సినిమా యాక్టర్ చేశాడు కదా అని చెప్పేసి మనం అదే దాలో వాడు ఆ సినిమాలో 5 నిమిషాలు చేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎవరు. కాబట్టి ఇవన్నిటికీ మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా కూడా జరిగితే యూత్ కాంగ్రెస్ అనేది ఒకటి ఉంది. యూత్ కాంగ్రెస్ యువత మామూలుగా ఉండరు. యూత్ కాంగ్రెస్ ఉద్యమిస్తే యావత్ భారతదేశం మొత్తం కూడా యువతను ఏకతాటిపై తీస్తున్నారు. ఇంతకుముందు యూత్ కాంగ్రెస్ అంటే పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ కన్నా ఎక్కువ ఉండేది యూత్ కాంగ్రెస్ లో. కాలక్రమేణా యువత మొత్తం ఈరోజు మేమంతా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఈరోజు రాబోతున్నారు మీరే నాయకులు, మీరే ఇవన్నీ అరికట్టాల్సింది. ఏదైతే అదానీ అంబానీ నుంచి మన దేశాన్ని మనం రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఎలా కాపాడుకుంటున్నారో మనము కూడా అదానీ అంబానీ పాల్పడుకోకుండా, వాళ్ళు చెప్పే అక్రమాలకు పాల్పడుకోకుండా, వాళ్ళు సాగు చూపించే ఈ డ్రగ్స్ బానిసలు కాకుండా యువత మొత్తం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా జరుగుతున్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో మనం యూత్ కాంగ్రెస్ సభ్యులుగా దాన్ని నివారించాల్సిన, కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీ ద్వారా ఈ అవకాశం ఇచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు. రైల్వే స్టేషన్లో ఏ వీధికి పోయినా ఈరోజు గంజాయి దొరుకుతుందంటే ప్రధాన కారణం మరి ప్రధానంగా డబ్బు సంపాదించాలన్న నాయకుల్లో ధోరణి. ఈ ధోరణి అరకట్టకపోతే ముందు యూత్ మత్తుకు బానిసలపై ఈ దేశమే సర్వనాశనం అయ్యే దిశగా వెళ్తుంది. కాబట్టి ఈరోజు డ్రగ్స్ను పారదోలడానికి మన యూత్ కాంగ్రెస్ తరఫున మరి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు గతంలో మేము చూసాం, పెద్ద ఎత్తున మరి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి విశాఖపట్నంలో కొన్ని వేల టన్నుల మరి డ్రగ్స్ వచ్చిందని చెప్పి ఆ రోజు ఆ డ్రగ్స్ గురించి మరి ఆ కంటైనర్ ఇంతవరకు ఏమైందో తెలీదు. కొన్ని లక్షల కోట్ల విలువ చేసి మరి డ్రగ్స్ కంటైనర్ ఎక్కడికి పోయిందో తెలీదు, అది ఎవరికి చెందిందో తెలీదు. మరి బీజేపీ నాయకురాలకు చెందిన కంటైనర్ అని చెప్పి ఆ రోజు ప్రచారం జరిగింది. ఈరోజు ఆ కంటైనర్ గురించి ఎక్కడ కానీ మరి ఎక్కడ మనం చూడడం లేదు. ఈరోజు అనేక సార్లు చూస్తున్నాం కంటైనర్లోనూ మొత్తం ఏ వీధిలో చూసినా మరి డ్రగ్స్ గంజాయి దొరుకుతూ ఉంది. అదేవిధంగా వీధిన మరి ఈరోజు మద్యం దొరుకుతూ ఉంది. ఎక్కడ చూసినా షాపులు, బెల్ట్ షాపులు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు వీధిన మరి ఎక్కడ చూసినా పల్లెల్లో
చిన్న పిల్లలు కూడా 10-12 సంవత్సరాల నుంచి పిల్లలు కూడా మద్యానికి బానిసలై డ్రగ్స్కి బానిసై ఈరోజు పక్కదారి పెడతా ఉన్నారు. మరి ఒకవైపేమో నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల తన పాలనలో కేవలం మరి 40 మంది పెట్టుబడిదారులు మరి బూర్జువా శక్తులు మాత్రమే ఈరోజు మరి దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు పైగా మరి వాళ్ళకి సంబంధించిన బకాయిలను రద్దు చేసింది ఈ ప్రభుత్వం. మరి ఈరోజు రైతులకు కేవలం 2 లక్షల కోట్ల రూపాయలు మరి రుణాలు మాఫీ చేయమని చెప్తే డబ్బులు లేవనే సాకుతో మరి ప్రజలను మభ్యపెడతా ఉంది ఈరోజు. అదేవిధంగా ఈరోజు అదానీ గారు ఒకప్పుడు 2000 కోట్ల రూపాయల ఆసామైన మరి అదానీ గారు ఈరోజు ప్రపంచంలోనే 8వ మరి అత్యంత డబ్బు ఉన్న సంపన్నుడుగా మరి ఈరోజు ఉన్నారంటే ప్రధాన కారణం ఈయన నరేంద్ర మోడీ, అమిత్ షా గారి బినామీ అని మాత్రమే మేము చెప్తున్నాం. ఈరోజు మీరు ఆలోచించాలి. ఈరోజు ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన జరిగిన ఎన్నికల్లో మనం ప్రధానంగా ప్రజలందరూ తిరస్కరించిన కేవలం ఈవీఎంలనే మరి ఈవీఎంల ద్వారానే ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా లేదా ఈవీఎంలో క్లెయిమ్ చేయడం ద్వారానే ఈరోజు అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం. ప్రజలు మరి ఈ విధంగా డెమోక్రసీని నాశనం చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. మనము యూత్ ఈరోజు ముఖ్యంగా యువత మరి ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కోవడానికి మరి మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. యూత్ కాంగ్రెస్ నాయకత్వంలో యువత మరింత ఉత్సాహవంతులై